జూనియర్ ఎన్టీఆర్ కూడా డామినేట్ చేసే సీన్లు ఉన్నాయి దాంట్లో. అసలు ఇంకొక ఎన్టీఆర్ అనిపించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు కన్ను ఇలా చూడడమే తప్పించి కళ్ళు మూసేది లేదు అక్కడ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మాస్ కా దాస్, దాస్ కా బాస్, విశ్వక్ సేన్. పిఠాపురం గుర్తొచ్చింది. పాలిటిక్స్ సినిమా మొత్తం, ఎమ్మెల్యేల గురించి. మళ్ళీ కూర్చోకోత తగ్గేదే ఇది రా సినిమా అంటే. నాకు విశ్వక్సేన చాలా సినిమాలు వచ్చినా ఇలాంటి సినిమా నా లైఫ్ లో చూడలేను. ఎందుకంటే పబ్లిక్ లో టికెట్లు దొరుకుతలేవు బయట. సో సినిమా రాజమండ్రి ఒక గట్టు మీద అంటే గోదావరి బిడ్డలు అనమాట. సో స్టోరీ ఏంటంటే ఇసుక మాఫియా గురించి, ఒక ఎమ్మెల్యేల గురించి ఒకళ్ళు పోటీ పడడం. అసలు ఏంటి స్టోరీ ఏంటి, ఇంటర్వెల్ దాకా ఏంటో అనుకున్నాం కానీ పిఠాపురం గుర్తొచ్చింది. 4వ తారీఖు రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి పిఠాపురంకి లింక్ ఏంటంటే పాలిటిక్స్ సినిమా మొత్తం, ఎమ్మెల్యేల గురించి. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకి ఓటింగ్లకి మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్కి ఈ ఓటింగ్ కౌంట్లకి ఇప్పటికీ ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది. ఓకే, బాగుంది సినిమా. సో మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ ఈ విశ్వక్ సేన్ గారు అంతకుముందు చేసిన సినిమాల కన్నా పర్ఫార్మర్గా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనుకోవాలి. అంటే స్టోరీ బట్టి ఎలా ఉందో తెలియదు కానీ ఇందులో ఒక స్లాంగ్, అంటే చాలామంది ట్రైలర్ చూసి తెలంగాణ స్లాంగ్ ఉంది కదా, ఆంధ్ర సినిమా పేరు పెట్టుకున్నారు అన్నారు కానీ సినిమాలో అయితే మాత్రం ఆ స్లాంగ్, ఆ వెటకారం అవి బాగున్నాయి. సో ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడు అంటే మనోడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏంటి తన స్టోరీ ఏంటని సినిమా చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎంతో కాదు, ఒక 3-4 minutes ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. నిజమైన ఎమ్మెల్యే ఎవరో 4వ తారీఖు తెలుస్తుంది అనమాట. సో బాగుంది సినిమా, ఒక మంచి కంటెంట్. పర్ఫార్మెన్స్ అదే చెప్తున్నాగా, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇంతకుముందు యాటిట్యూడ్, తన బాడీ లాంగ్వేజ్, తన ఆ స్టైల్సే చూసాం కానీ యాక్టింగ్ అసలు ఎప్పుడు చూడలేదు మనం. సో ఇందులో చాలా చాలా బాగా చేశాడు చెప్పాలంటే. బాగుంది మ్యూజిక్, ఆర్ఆర్ బాగా చంపేశాడు చెప్పాలంటే. చెప్తున్నా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మాస్ కా దాస్, దాస్ కా బాస్, విశ్వక్ సేన్. సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏమి యాక్షన్ సీన్స్, ఫస్ట్ హాఫ్ లో అయితే లారీలో ఒక సీన్ ఉంటుంది, ఫైట్ సీన్. అబ్బాబాబా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా చెప్తున్నా, ఫలక్నామా దాస్ నువ్వే బాస్. చాలా రోజుల తర్వాత సినిమాలు వచ్చినాయి, మళ్ళీ ఒకే రోజు ఇన్ని మూవీస్ రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసిన, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. రాధిక మళ్ళీ వచ్చింది నా కోసమే వచ్చింది అనుకుంటున్నా. రాధిక అయితే నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో సీన్. ఒక సీన్ అయితే పోలీస్ స్టేషన్లో ఫైట్ సీన్ ఉంటుంది, ఏమి యాక్షన్ బ్రో. నిజంగా విశ్వక్ సేన్ గారు అయితే చాలా అంటే చాలా గ్రేట్. మంచి మూవీ ఇచ్చారు. బీజిఎమ్స్ అయితే కుమ్మి పడేసారు బీజిఎమ్స్. కూర్చోకోత తగ్గేదే ఇది రా సినిమా అంటే. నాకు విశ్వక్ సేన్ చాలా సినిమాలు వచ్చినా ఇలాంటి సినిమా నా లైఫ్ లో చూడలేను. ఎందుకంటే మొన్న గామి ఏదైంది కానీ ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కుమ్మి పడేసాడు. ఉత్సకోట డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇది కదా సినిమా. ఇన్ని రోజులు థియేటర్ మూసేసారు కదా, ఈ ఒక్క సినిమాతో థియేటర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇలా అంటే మాస్కా దాస్ ఇట్లా మాస్ లుక్ లో చూడడం. ఇంకొకటి నేహా శెట్టి, అబ్బా ఏం చెప్పాను, ఆమె నడుమో ఉడుమో, ఆ నడుముకి చుట్టంలో చూసి పోగల. ఆమె ఎప్పటికీ సెక్సీ ఫిగర్ అయినా, అంతే హార్డ్ ఫిగర్ అంటే నేహా శెట్టి. అంజలి గారి క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉందన్న. ఆమె ఇలాంటి క్యారెక్టర్ చేసింది కదా. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ మాత్రం మామూలుగా ఒకటే. బిగ్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టినాం. ఎంత మంది ట్రోలింగ్ చేయండి, నా కొడుకులు నా ట్రోలింగ్ అందరికి చెప్తున్నా. ఎవరు ట్రోలింగ్ చేస్తాడు చేయండి, ఈసారి మాత్రం తగ్గేదేలే. బ్లాక్ బాస్టర్ ఇట్టు, జై బాలయ్య. ఇంకోటి మన బాలయ్యబాబు ట్రోలింగ్ చేసింది మందు పాట. అరే మీకు పని పాట లేకపోతే ఎవరినో ట్రోలింగ్ చేస్తాడు బాలయ్యబాబు, ఇచ్చి పడేస్తాడు, మ్యాన్స్ హౌస్ గుద్దుతాడు. కానీ ఆ రోజు ట్రోలింగ్ చేసి సినిమా చూడండి, జై బాలయ్య. ఏమన్నా ఇంకో సినిమాలో ఉంది ఒకటే ఒక లిప్ లాక్. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్. మీ మెంటల్ చేసేసింది సినిమాలో. బాబా ఏమన్నా ఉందా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? విశ్వక్ సేన్ అన్న డై హార్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్. ఎవడన్నా ట్రోల్ చేసిన అనుకో అంది పగులుతుంది కింది, అంతే. ఇంకా ఏం చెప్పడానికే రాదు. సినిమాలు ఏం లేవు, ఇది ఇంకా ఒకటే సినిమా హిట్ అంతే. ఇంకా ఈ సినిమాలో ఉంది ఒక లిప్ లాక్. ఈ సినిమా హిట్ అని పబ్లిక్ టాక్. విశ్వక్ సేన్ అన్న ఈ సినిమాలో రాకు మెంటల్ అంటే మెంటల్ ఉంది సినిమా. కోమా ఉంది సినిమా. అంటే ఇలాంటి సినిమాలు ఇంకా లేవు, రావు ఇంకంతే. ఎందుకంటే ఈ నెలలో సినిమాలు రిలీజ్ మూతపడ్డ థియేటర్లన్నీ ఓపెన్ అయితే ఈ సినిమాతో హౌస్ఫుల్ అయితే పబ్లిక్ లో టికెట్లు దొరుకుతలేవు బయట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు కన్ను ఇలా చూడడమే తప్పించి కళ్ళు మూసేది లేదు అక్కడ. ఇంకా ఇంటర్వెల్ నుంచి హాఫ్ టాక్ మాత్రం
ఎక్సలెంట్ ఉంది. బాగా సెంటిమెంట్ మాత్రం చాలా ఇక్కడ కొట్టేసిందండి. నేను కూడా ఏడ్ చేస్తాను ఆ సెంటిమెంట్ చూసి. సూపర్. తను ఆ వేషం వేసి కూడా తను నటించింది అంటే అసలు దానికి ఆమెకు చాలా హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. చాలా అంటే చాలా చేయాలి. అంటే చాలా మంది చెప్తున్నారు బూతులు అలా ఉన్నాయని, ఎక్కువ ఉన్నాయా నార్మల్ గానే? అసలు బూతులు ఎక్కడి అండి, ఇప్పుడు బయట జరిగేదే అవి, ఇంకా బూతులు ఎక్కడి? ఆమె వల్గర్గా అయితే మాట్లాడలేదు కదా, బాగానే మాట్లాడింది, తప్పుగా ఏం మాట్లాడలేదు. బయట ఇంకా తప్పుగా మాట్లాడతారు, మూవీలో అలా తప్పుగా మాట్లాడలేదు కదా. నేను మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 5కి 5%, 100కి 100% ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఏదో ఎమ్మెల్యే గురించి ఇవన్నీ ఉన్నాయి కదా, పాలిటిక్స్ మీద ఉందా మూవీ అంటే? పాలిటిక్స్ మీద ఉన్నది, కాకపోతే అటు ఇటు ఇక్కడ కొట్లాడడము, ఫైటింగ్ చేయడము, మళ్ళీ అందరూ ఒకటిగా కావడము, ఇది ఇంకా బాగుంది. అలాగే ఉండాలండి. ఈ సినిమా చూసాక బయట వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. నేనైతే అదే కోరుకుంటున్నాను. మూవీలో నచ్చింది అయితే నాకు సెంటిమెంట్ బాగా నచ్చింది. స్టార్టింగ్ సాంగ్ బాగా నచ్చింది. అతను హీరోయిన్కి ఇలా ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు కదా, యాక్టింగ్ లాగా చేసి మళ్ళీ లాస్ట్ కూడా అదే పెట్టారు కదా, అది ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఒకసారి యాక్టింగ్ చేసిన మనిషి ఇంకోసారి డైరెక్ట్ అక్కడ ఉపయోగించిండు కాబట్టి అది ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఎవరికైనా అంతే అండి. ఇప్పుడు లవ్ చేస్తాము, స్టార్టింగ్ నుంచి లవ్ ఉండదు, ఎండింగ్కి బాగా లవ్ వస్తుంది. అది సూపర్. 100కి 100%. హీరోయిన్స్ చాలా బాగా చేశారు, హీరో ఇంకా ఎక్సలెంట్గా చేశాడు. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బ్రో ఎలా అనిపించింది సినిమా? భయ ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూసి వస్తున్నా. నిజంగా ఏంటంటే విశ్వక్సేన్ గారు ఏ సినిమా తీసుకొచ్చినా సరైన ఒక స్టోరీ కంటెంట్, ఏదైనా ఒక మంచి మెసేజ్ని తీసుకొని ముందుకు వస్తారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే రొటీన్ స్టోరీ, రొటీన్ కంటెంట్లతో తీసుకొని ముందుకు వస్తున్నారు. కానీ ఈ మూవీ ఏంటంటే సంథింగ్ స్పెషల్ కాదు, సమ్మోర్ స్పెషల్ లాగా అనిపించింది. ఒక డిఫరెంట్ న్యూ సబ్జెక్టు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మనం ముందుకు తీసుకొని వచ్చారు. అటు హీరో విశ్వక్సేన్ గారు కావచ్చు, నియా శెట్టి గారు కావచ్చు, అంజలి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా ఏంటంటే ఫుల్ సాటిస్ఫై అయిపోయినామన్నా. నాకు ఏంటంటే ఇంటర్వెల్ సీన్ తర్వాత సెకండ్ హాఫ్లో ఏంటంటే నీ మీదొట్టు అని చెప్పేసి తల దించుకోవడానికి నేనేమన్నా పిల్లిని అనుకున్నావే టైగర్ అని చెప్పేసి ఓటు పొడుస్తాడు భయ్యా, మామూలు లేదా ఎంట్రీ సీను. చాలా బాగా చేశాడు. స్క్రీన్ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా, అంటే ఇదివరకు సినిమాల కంటే ఇది బాగా నచ్చింది. ఈ సినిమా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది, మనోడికి ఈజీగా పెరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక సాంగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనిపించాడు. ఫైట్ మాస్టర్ ఎవరో కానీ కంపోజింగ్ మాత్రం బేబస్తంగా ఉన్నాయి, మామూలుగా లేదు. ఫైట్స్ కానీ ఇసుక మాఫియా మీద చూపించారు. ఇసుక మాఫియా ఇలాంటి అలా చేస్తున్నారంటే జనాలు జిందాబాద్లు కొడతారే చేస్తారు, అదంతా జనం తప్పు ఉంటుంది. సో ఇసుక మాఫియా మీద ఉంది. ఇది ఎలక్షన్ బిఫోర్ గానే ఉంటే ఇంకా కొద్దిగా ఆలోచన అనేది ఉండేది. అలాగని మరీ ఎక్కువ మాఫియా మీద ఏం చూపించలేదులే. సో ఎవరి మీద టార్గెట్ కానీ అలా ఏం లేదు. ఇసుక చూపించేటప్పుడు మనకు ప్రభుత్వాలు దోచుకునేవి కనిపిస్తాయి అంతే. మనం కొద్దిగా ఇంకా ఎక్కువ ఊహించుకుంటాం తప్ప ఒకే ఒక సీను, దాని మీద టార్గెట్ ఏం లేదు. దాని మీద వచ్చిన అమౌంట్ని ఒక దగ్గర దాచుకుంటూ ఉంటారు. అదే పొలిటికల్గా ఎలా ఎదిగారు ఏంటి అని ఆ రేంజ్లో చూపించారు. మనకి నేను రాజు నేను మంత్రి ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. బట్ ఇది ఓరమాస్ ఇంకొక ఎన్టీఆర్ అనిపించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరికి సిమిలారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కొద్దిగా తానబడ్డారు ఇవన్నీ. ఇంతకుముందు ఏంటంటే కర్లింగ్ ఎయిర్ కానీ ఆ లావు కానీ చూసేటప్పుడు కొద్దిగా ఎన్టీఆర్ ఫీచర్స్ అనేవి మాత్రం మనకు ఉండేవి. అయితే ఆ పెర్ఫార్మెన్స్ కూడా అదే విధంగా ఉండడంతో నాకు జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. సినిమా హిట్. సినిమా నాకు తెలిసి ఈ మధ్యన గ్యాప్ కదా, థియేటర్ బంద్, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ హడావుడి, తర్వాత ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ కాబట్టి మంచి ఓరమాస్ సినిమా రాలేదు. ఓరామాస్ సరైన మూవీ డైలాగ్ చెప్తాడు. ఓరామాస్ ఎర్తోలు కనబడి, అక్కడ ఓరామాస్ లేదు, ఇక్కడ దీనిలో ఉంది. ఆ కోరమేసం తిప్పటం కానీ అసలు ఆ గీత ముందు గీతాన్ని ఎంగేశాడు, రెండోది వచ్చేసి రాజకీయం ఎంగేశాడు. దీనిలో రాజుగా అడిగింది ఒక నుంచుకున్నాడు గీతాన్ని ఉంచుకున్నాడు, రాజుగాని పెళ్లి చేసుకున్నాడు. కానీ రాధిక అడిగిన దానికి మనోడు సాటిస్ఫాక్షన్ చేశాడు, కానీ ఆ రాధిక అడిగిన రీతిలో సాటిస్ఫాక్షన్ చేయాల. ఎందుకంటే అక్కడ తప్పు విశ్వక్సేన్లో లేదు, మెయిన్ విషయం విశ్వక్సేన్లో లేదు, అది దేవుడి తప్పు. అది మగవాళ్ళందరికీ ఒకటే ఇచ్చి పాపం చేసాడు దేవుడు. అబ్బాబాబాబా వేరే లెవెల్ పీక్స్. అనుకున్న దానికన్నా పొద్దున్నే ఆ సినిమాకి వద్దాం, వచ్చి బాగుంది మనోడిది, ట్రైలర్ బాగుంది, అంతా చూద్దాం అన్న
ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి దానికన్నా ఎక్స్పెక్టేషన్స్ మించి చేసాడు అసలు. అబ్బో మనోడు చేస్తుంటే ఓరామాస్ జూనియర్ ఎన్టీఆర్ని కూడా డామినేట్ చేసే సీన్లు ఉన్నాయి దానిలో. అసలు ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్ అబ్బా, వేరే లెవెల్ ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రం. పక్కా ఓరామాస్. ప్రతి ఒక్కళ్ళు సినిమాకి రండి, ప్రతి ఒక్క లేడీస్ కూడా రావాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ వస్తే. మగవాళ్ళని ఇగో సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు, వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు అని చెప్పేసి ఎవ్వరూ గొడవలు అవ్వు, పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. ప్రతి ఒక్కరు అగ్రి చేస్తారు, వెళ్ళాలందరూ అగ్రి చేస్తారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే నాకు బాగా అనిపించింది అన్న మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆ 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా విశ్వక్సేన్ గారిని డీల్ చేసిన విధానం చూస్తే నాకు జైల్ ఆఫ్ సినిమాలో ఎన్టీఆర్ గారు విలన్ రోల్ గుర్తొస్తుంది అనమాట. అంత బాగుంది యాక్టింగ్. అలాగే విశ్వక్సేన్ గారు ఆ డైలాగ్ డెలివరీ, ఆ లుక్లో కానీ ఆ పవర్ఫుల్ ఏదైతే యాక్టింగ్ ఉందో చాలా మేకోర్ అయ్యాడు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఏదో ఫ్యామిలీ పరంగా ఎమోషన్ అని ఒక ఫ్యామిలీలో కొంచెం అక్కడక్కడ మాస్ ఫీల్ తగ్గిందనమాట. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టడం వల్ల సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆగి ఎంజాయ్ చేస్తూ విజిల్స్ చేస్తూ బాగా చూసాం సినిమాని అయితే మాత్రం. విశ్వ కెరియర్ సినిమా గత సినిమాలతో పోలిస్తే ద బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ కెరియర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అని వస్తుందని అంత బాగుంది. ఏం చేస్తున్నారు మీరంతా నాకు అర్థం కాదు. ఫస్ట్ రివ్యూ కట్టండి సినిమాకి, అర్థమైందా? ఆయన బాక్స్ ఆఫీస్ పైన కత్తి కట్టాడు సినిమాతో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బాక్స్ ఆఫీస్ కి కత్తి కట్టాడు. మీరు నా రివ్యూ కోసం కెమెరా కట్టండి. సినిమా ఈజ్ వెరీ నైస్, సినిమా సూపర్ అండి. గోదావరి స్లాంగ్ బిచ్చి పడేసాడు ఇట్లా సినిమాకి. సో గోదావరి స్లాంగ్ ఏ విధంగా ఉంటుంది దానికోసం వచ్చాను నేను. ఎక్కడా కూడా కనీసం ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా కానీ దొరకలా. ఆ విధంగా మెస్మరైజ్ చేశాడు యాక్షన్తో. అండ్ ఇంకోటి సినిమాలో 2 మిస్టేక్లు చూసాను నేను. వ్యాన్లో ఫైట్ జరిగేటప్పుడు ఏమవుతుంది అని అంటే 3 పెట్టెలు ఎగరేస్తారు, దాని తర్వాత 30 పెట్టెలు వస్తాయి, అదొక మిస్టేక్. కాల్చేటప్పుడు బుల్లెట్ 25 డిగ్రీస్లో ఉంటుంది కానీ 45 డిగ్రీలో కలుస్తుంది, అది కూడా ఒక మిస్టేక్. సో ఈ 2 మిస్టేక్ నేను ఫైండ్ అవుట్ చేశా. మీరు కూడా సినిమాకి వెళ్ళి కత్తి కట్టి ఏదోడు కట్టి సినిమా చూడండి. బట్ సినిమాని ఖచ్చితంగా హిట్ చేయండి. బాక్స్ ఆఫీస్ విసుగు వచ్చే లోపు రివ్యూ కట్టేసి సినిమా హిట్ చేసేయండి, అర్థమైందా? దట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గ్యాంగ్స్ ఆఫ్, అర్థమైందా? అండ్ ఇంకోటి, ఈసారి మన రాధిక మోసపోయింది బ్రో రాధిక మోసపోయింది. అండ్ దాని తర్వాత వచ్చేసి అంజలి గారి క్యారెక్టర్ సూపర్ గా ఉంది. క్యా మాల్ హై యార్ అంజలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తల్లి లోపల నరాలు దిగిపోయినాయి నాకు. సో పైన వేడి ఉంది, కింద వేడి ఉంది. సరే నేను వెళ్ళిపోతావు, రైట్.